మంచిగున్నారులా నేను చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి సిబిఐకి ఇచ్చిండ్రు కాళేశ్వరం మోడీ సార్దేనా ఈగురం తిట్టుకుంటేనే సిబిఐకి ఇస్తుండ్రు కేసులు కమలంతో కలిసినట్టే నా చేతులు చాలా మంచోడట ఘోషారు అయినా మాయమైంది కృష్ణారెడ్డి పేరు ఊర్లలో నడుస్తున్నాయి ఉద్యమాలు దొరుకుతలేవట యూరియా బస్తాలు పుతిన్ తోని మోడీ సారు షికారు ట్రంప్ కంటున్నది కావచ్చు సుర్రు ఒక 10 మంది కలిసి దొంగతనం చేసిండ్రు అనుకోండి 10 మంది మీద కేసు పెట్టాలి 10 మందిని జైల్లో పెట్టాలి కానీ దొంగతనం జరిగిందని చెప్పకుండా కొందరి మీదనే కేసు పెట్టి కొందరిని దాచి పెడితే వాళ్ళని ఏమనాలి చెప్పుండ్రి ఇదంతా దేని గురించో ఈ వార్త చూస్తే తెలుస్తుంది మనోడు తప్పుడు పని చేసినా మంచోడే కానీ బయటోళ్ళు మంచి పని చేసినా తప్పుడు పనే అన్నట్టున్నది మన రాష్ట్రంలో ముచ్చట కాళేశ్వరం ప్రాజెక్టు మీద 12 నెలల కంటే ఎక్కువ రోజులు ఎంక్వైరీ చేసి ఓ పెద్ద మనిషి రిపోర్ట్ ఇచ్చిండు తప్పు జరిగిందని వాళ్ళే అంటున్నారు అసొంటప్పుడు అందులో అందరి పేర్లు ఉండాలి కదా కానీ కొందరు ఆఫీసర్ల పేర్లు కాంట్రాక్టర్ల పేర్లు మాయమైనాయి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ కుర్చీల రామకృష్ణారావు సారు మొన్నటిదాకా అదే కుర్చీలున్న శాంతి కుమారి మేడం పేర్లు రిపోర్ట్ల లేవు తారు పాటోళ్ళు అధికారంలో ఉన్నన్ని రోజులు గల్లాపెట్టకు కావలున్నది రామకృష్ణారావు సారే పైసలు ఇచ్చింది కూడా ఆ సారే కానీ ఆయన మీద ఈగ ఆలకుంట కాపాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు రిటైర్ అయినా గాని మోడీ సారుకు పైరోగు పెట్టి ఇంకో 7 నెలలు నువ్వే ఉండాలని అదే కుర్చీలో కూసబెట్టిండ్రు వీళ్ళందరూ ముచ్చటాటు పెడితే అప్పట్లా రేవంత్ సార్ చెప్పిన ఈస్ట్ ఇండియా కంపెనీ గదేనుల్లా మెగా కృష్ణారెడ్డి కంపెనీ పేరు కూడా ఇండ్ల లేదు పెద్ద పనులు చేసినా గాని చిన్న అక్షరాల్లో కూడా పేరు రాయలేదు రేవంత్ సార్కు దోస్తు కాబట్టి రాయలేదు అనుకుందాం కానీ 600 పేజీల పుస్తకం రాసిన ఘోష్ సార్కు మెగా కృష్ణారెడ్డి సార్కు ఏం సోపతున్నదో సమజైతలేదుల్లా మరి రేవంత్ సారే రాయొద్దని చెప్పిండా మీదికెళ్ళి మోడీ సారు చెప్పి పంపిండా సమజైతలేదు అప్పట్లా ఓట్ల ముంగట ఖర్చుల కోసం పార్టీలకు మనిషికిన్ని పైసలు ఇచ్చిండు కదా అందుకోసమే పేరు రాయలేదేమోనని ఈ ముచ్చటెరికైన వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు మన ఊళ్ళో ఎవరితోటన్న లొల్లైంది అనుకోండి అమ్మనో నాయననో ఏం చెప్తారు పలానోళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళతోని మాట్లాడొద్దు సోపతి చేయొద్దని చెప్తారు వాళ్ళింటి ముఖాన్నే పోవద్దంటారు కానీ వాళ్ళు చెప్పినా వినకుండా మనం వాళ్ళింటికే పోయి వాళ్ళతోని సోపతి చేస్తే ఎట్లుంటది హేగో గిట్లుంటది ఉల్లిగడ్డ ఊరందరికీ వద్దన్న గాని మనకు కాదు కదా అన్నట్టే ఉన్నది పోండ్రి మన సర్కారోళ్ళ ముచ్చట సిబిఐ మీద నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడరు రాహుల్ గాంధీ సారు ఏం మాట్లాడిండ్రో ఇనుర్రి सीबीआई और ईडी जैसी चीज नहीं है वो बीजेपी का औजार है वो बीजेपी के कंट्रोल में है हिंदुस्तान में जो हमारे इंस्टीट्यूशंस हुआ करते थे वो आज इंस्टीट्यूशंस हिंदुस्तान के नहीं है चाहे वो इलेक्शन कमीशन हो चाहे वो सीबीआई हो ईडी हो ये सब हो ये अब बीजेपी और आरएसएस के हथियार हैं బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆయుధాలు అంటున్నాడు రాహుల్ గాంధీ సారు ఆయననే కాదు ఇగో మన రేవంత్ సారు చూడుర్రి ఏమంటున్నాడో नरेंद्र मोदी जी के परिवार में ईवीएम है ईडी है इनकम टैक्स है सीबीआई है ये 4 और नरेंद्र मोदी जी का परिवार है ఓట్లు వస్తున్నాయి అంటే బీజేపీ వాళ్ళ కంటే మొదలు సిబిఐ ఈడీ వస్తాయి అన్నాడు ఇది ఎన్నడో వెనకట మాట్లాడింది కాదు మొన్న 30 తారీఖు నాడే చెప్పింది ఈ మాట 31వ తారీఖు నాడు కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకుపోయి సిబిఐ ఆఫీసర్ల చేతిలో పెట్టిండు సిబిఐ అంటే బీజేపీ చేతుల తోలు బొమ్మని మాట్లాడిన తెల్లారే ఈ పని చేసిందంటే ఏదో కథే ఉన్నదని అందరు అనుకుంటున్నారు మన రేవంత్ సారు మాట అంటే మాటనే పోండ్రి ఏదన్నా అనుకున్నాడంటే చేసి చూపెడతాడు సారు మాట చెప్పిందంటే 1,00,000 రూపాయల బాండ్ పేపర్ మీద యాసిడ్తోని కలిగిన మలిగిపోని ఇంకుతోటి రాసిచ్చినట్టే తగ్గేదేలే అంటాడు సరే
అంతగానే ఇప్పుడు ఏం చేసిండంటారా? ఇగో ఈ వార్త చూడుర్రి. అధ్యక్ష, ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. అదన్నట్టు ముచ్చట కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఆఫీసర్లతోని ఎంక్వైరీ చేపిస్తారట. ఎవలెంత తిన్నారు, ఎవల జేబులకు ఎంత పోయినాయి అనే ముచ్చట్లన్నీ బయటికి తీపిచ్చి తప్పు చేసిన వాళ్ళను జైల్లో దోల్తామంటున్నాడు రేవంతన్ సారు. దీనికోసమే నిన్న ఐతారమైనా గాని అసెంబ్లీ పెట్టిర్రు. ఎగిలి వారంగా 2 గొట్టెదాంక నడిపించి ఈ ముచ్చట చెప్పి పోయిండ్రు సర్కారోళ్ళు. మంచిదే, కాళేశ్వరం ప్రాజెక్టులా ఎవలన్నా పైసలు తింటే వాళ్ళ మీద కేసు పెట్టాల్సిందే, లోపటేయాల్సిందే. కానీ ఇట్లా నడి రాత్రి అసెంబ్లీ ఎందుకు నడిపించినట్టు? ఆగం మీద సిబిఐకి ఎందుకు ఇచ్చినట్టు? కేసుల మీద ఇంత స్పీడ్ గా పనిచేసి నడి రాత్రి కూడా అసెంబ్లీ నడిపిస్తున్నారు. నడిపిస్తే నడిపించిండు గాని మా యూరియా బస్తాల తిప్పల తీర్చడానికి ఇంత స్పీడ్ గా ఎందుకో పని చేస్తలేరు? మాకు రైతు భరోసా పైసలు ఇచ్చుటానికి, మా పంటలకు నీళ్లు ఇచ్చుటానికి, ఓట్లప్పుడు చెప్పిన ఇచ్చటానికి ఇంత ఆగం మీద పనిచేస్తలేరని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. నా మీద కేసులు పెట్టిరు కాబట్టి నేను కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాలన్న కక్షతోనే పథకాల ఆశ చూపెట్టి కుర్చీలో కూసున్నట్టు కొడుతున్నది అంటున్నారు. లేకపోతే ఏంది చెప్పుండ్రి? ఓ దిక్కు వరదలతోని రాష్ట్రమంతా ఆగమైతా అంటే ఇక్కడేమో కొంపలు మునిగిపోయినట్టే చేసిండ్రు. వెనకడ కూడా గిట్లనే ఓ రాజు అసలు పనులు ఇడిచిపెట్టి కొసలు పనులు ముంగటేసుకొని కొసెళ్లకుంటేనే కుర్చీ దిగిపోయిందట. అయ్యో అగో ఎందుకు ఇంతగానో నవ్వుతున్నావు అని చూస్తున్నారు కదా. ఇగో ఇది చూడుర్రి, మీకే తెలుస్తుంది. కొండను దవ్వుతాం, అండ్లకెళ్ళి కొండంత ఏనుగును బయటికి తీస్తామని చెప్పిన సర్కారోళ్ళు ఏనుగును కాదు ఎలక పిల్లను కూడా బయటికి తీయలేకపోయిండ్రు. మీదికెళ్ళి చారాన కోడికి బారాన మసాలా అన్నట్టే అయింది. అసలు ముచ్చటేంటిదంటే కాళేశ్వరం మీద పాత జడ్జి సార్తోని ఎంక్వైరీ చేపించిరు కదా. ఆయన ఏం చెప్పిండో ఎరికేనా? 6 కోట్ల రూపాయల నష్టమైంది. ఆ 6 కోట్ల రూపాయలు వాళ్ళ నుంచి వసూలు చేయండి రాసుకొచ్చిండు. అగో అదేంది, ఇన్నొద్దులు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అన్నారు. నిన్న అసెంబ్లీలో కూడా అదే 1,00,000 కోట్ల మాట మాట్లాడిండ్రు. మరి ఇదేంది అని పరిశాన్ కాకుండ్రి. అట్లుంటది అన్నట్టు మనోళ్ళ పనితనం. ఇంకా అయిపోలేదు ముచ్చట. 6 కోట్లు వసూలు చేయమన్నారు, మంచిగానే ఉన్నది గాని గోసారు కమిషన్ పని చేసడానికి 4 కోట్ల కంటే ఎక్కువనే ఖర్చు అయిందట. అంటే మిగిలేటి 2 కోట్లు. దీనికోసం ఏడాది సంధి హిగో తోక అంటే హగో పులి అని, హగో పులి అంటే హిగో తోక అని ఎన్ని తలకాయ లేని మాటలు మాట్లాడిండ్రు. కండ్ల ముంగట వండిన పంటలు కానొస్తున్నాయి, బాయిలల్లా పెరిగిన నీళ్లు కానొస్తున్నాయి. ఇవన్నిడ్చి పెట్టి కమిషన్లు కుట్టు మిషన్లని పైసలు ఖరాబ్ చేసుడు కాకుంటే ఏంది సీఎం సారు ఈ తమాషా అని పబ్లిక్ అడుగుతున్నారు. మొన్న మా నాయన ఓ ముచ్చట చెప్పిండుల్లా. తెలంగాణ ఉద్యమం ఎట్లా నడిచింది, అప్పుడున్న సర్కారోళ్ళు ఎట్లా చేసిండనేటి చెప్పిండు. తెలంగాణ కోసం రోడ్ల మీద కూసుంటే రోజంతా ఎక్కడి బండ్లు అక్కడనే ఆగిపోయేటి. అప్పుడు నువ్వు మిన్నగున్నావు, అవన్నీ చూడలేదు. కానీ ఏం పరిశాన్ కాకు అని ఫోన్ తీసి ఇగో ఈ చూపించిండు. అబ్బరా బిడ్డ, ఏంది ఇంతగానం ట్రాఫిక్ ఆగిపోయింది? కిలోమీటర్ల కొద్దీ అక్కడనే నిలబడ్డాయి. నిజంగానే మల్లోపారి తెలంగాణ ఉద్యమం మొదలైందా ఏందని పరిశాన్ కాకుండ్రి. ఇవి ఉద్యమంతోనే ఆగినే గాని తెలంగాణ ఉద్యమం కాదు, యూరియా ఉద్యమం. మహబూబాబాద్ జిల్లా మరిపెడ కాడ యూరియా కోసం రైతన్నలు ఇగో గిట్ల రోడ్ ఎక్కిండ్రు. 2 నెలల సంధి తిప్పలు పడుతున్నా ఒక్క యూరియా బస్తా దొరుకుతలేదని ఇట్లా రోడ్డు మీద కూర్చున్నారు. యూరియా ఇచ్చేదాకా అక్కడికెళ్ళి అడుగు గదిలేదు లేదని కూసునే వరకు ఇగో ఇట్లా మొత్తం జామ్ అయింది. కానీ చూసిండ్రా రైతులకు ఎంత గోసొచ్చిందో? ఒక్క మహబూబాబాద్ కాడనే కాదు, తెలంగాణ అంతటా ఇవ్వే తిప్పలున్నాయి. పిల్లా జల్లాతోనొచ్చి లైన్ల నిలబడుతున్నారు. రోజుల కొద్దీ కావలి కాసినా కిలో కూడా యూరియా దొరుకుతలేదు. ఇదే ముచ్చట మీద అసెంబ్లీలో మాట్లాడాలంటే సర్కారోళ్ళు ఏం చేసిండ్రో చూడుర్రి. సభలో రాష్ట్ర ప్రజలందరూ మనము ఎరువుల మీద మాట్లాడతామేమో, మాకేదైనా డైరెక్షన్ ఇస్తున్నావు గారు
హరీష్ రావు గారు యూరియా అనే మాటనే అసెంబ్లీలో వినబడనీయలేదు. వ్యవసాయం చేసేటోళ్ళందరూ ఏడుస్తాంటే సర్కారోళ్ళు మాత్రం కేసుల సోకుల సభ నడిపించిండ్రు, చేతులు దులుపుకొని పోయిండ్రు. అందుకే అంటారు మోసేటోనికే తెలుస్తది కావడి బరువు. వ్యవసాయం చేసేటోనికి పని చేసేటోనికే ఆ కష్టమేందో తెలుస్తది. రియల్ ఎస్టేట్ దందాలు చేసేటోళ్లకు ఏం తెలుస్తదని రైతులు మస్తు గరమైతున్నారు. ఇక మన భారతదేశానికి ఏ తిప్పల లేదు పోన్రి. ఒక్క పాకిస్తాన్ వాళ్ళతోటి ఏమన్నా తిప్పలు ఉండొచ్చును కానీ ఇక ఎవ్వరు మన జోలికి రారు. మన తెరువు రావాలన్నా భయపడతారు. భయంతో సలిజనం వచ్చి వండుకుంటారు. ఎందుకో ఎరికేనా? ఎక్కడ ఫైటింగ్ చేయాలనో కాదు, ఎక్కడ అవే చేతుల చెయ్యాలనో తెలిసినోడే మోడీ సారు. ఈ లెవెల్లో గుర్తుపట్టిందా? ఒకలేమో చైనా ప్రెసిడెంట్, ఇంకొకలేమో రష్యా ప్రెసిడెంట్. రెండు పెద్ద దేశాలతోని మీటింగ్ పెట్టిండు సారు. ఇద్దరు సపరేట్ కూర్చొని గుసగుసలు పెట్టుకుంటున్నారట. మీరు మాకు సహకారం చేయాలి, మేం మీకు సహకారం చేస్తామని చైనాలతోని రష్యాలతోని చెప్పిండట మోడీ సారు. వాళ్ళు కూడా సరేనన్నారట. ఇటు పాత దోస్తు ట్రంప్ తోని ఫైటింగ్ అయ్యే వరకు కొత్త సోపతులు పట్టిండు మోడీ సారు. ఇక ముంగటున్నాయన్ని మంచి రోజులే అంటుండు. కానీ సారు అప్పట్లో కూడా ఇట్లనే అందరితోని దోస్తాన్న చేసిండు మోడీ గారు. ట్రంప్ను నెత్తిలో పెట్టుకొని తిరిగితే ఇప్పుడు జాడిచ్చి ఇసిరి కొట్టిండు. దోస్తు అనుకుంటేనే మన జాగలకు సొచ్చుకొని వచ్చి ఊర్లే కట్టిండు. మరిప్పుడు మళ్ళా మోడీ సారు పోయి చేతుల చెయ్యేసి వచ్చిండు. మళ్ళేమైతుందో ఎక్కడ భూమి గుంజుకపోతారోనని బార్డర్ పొంటున్నోళ్ళు మస్తు భయపడుతున్నారట. కానీ మోడీ సార్కు కోపం వస్తే సర్జికల్ స్ట్రైకులు చేసి వాళ్ళను ఉరికిస్తాడని తెలవనట్టున్నది. సారును తక్కువ అంచనా వేయకుండ్రుల్లో. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిని మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.